నాలో ప్రేమ చచ్చిపోయింది. 2 రోజుల్లో నిశ్చితార్థం, వారం రోజుల్లో మా పెళ్ళి అయిపోవాలి. కృష్ణవేణి వంశీ గారి దగ్గర నుంచి విడాకులు తీసుకుంటుంది. అమ్మా కృష్ణవేణి, వంశీకి విడాకులిచ్చావా? ఎందుకమ్మా ఇలాంటి నిర్ణయం తీసుకున్నావు? మాతో ఒక్క మాట కూడా చెప్పలేదు కదమ్మా. అటు ఆ అత్తారింటికి దారి లేక, ఇటు ఈ అత్తారింటికి దారి లేక ఏం చేస్తావమ్మా? ఏం చేస్తావు? ఏం చేస్తావు? మామయ్య, అమ్మ కృష్ణవేణి, చెప్పండి మామయ్య. ఎక్కడున్నావమ్మా? ఇంట్లో ఉన్నాను మామయ్య. ఏంటమ్మా ఇది? ఏమైంది మామయ్య? ఇందాక కలివేణి ఇంటికొచ్చి చెప్పిందమ్మా, నువ్వు వంశీబాబుతో విడాకులు తీసుకుంటున్నావా? నమ్మలేకపోతున్నానమ్మా. మామయ్య, ఈ మేనకోడలు తప్పు చేయదని మీకు నమ్మకం ఉంది కదా? ఉందమ్మా, కొండంత నమ్మకం ఉందమ్మా. అలాగైతే దయచేసి విడాకుల విషయం గురించి నన్ను అడగండి. సందర్భం వచ్చినప్పుడు అన్నీ చెప్తాను, సరేనా? ఏంటమ్మా నువ్వు ఏ విషయం కూడా బయటికి చెప్పొద్దు అంటావు? ఆ బాధల్ని కన్నీల్ని భరించడానికి ఆ దేవుడేమైనా నీకు 2 గుండెల్నిచ్చాడా? అసలు అసలు ఏంటమ్మా నీ ధైర్యం? అసలు అసలు ఏం చేయాలనుకుంటున్నావు? ఎలా బతకాలనుకుంటున్నావు? చెప్పమ్మా, చెప్పు. అమ్మా కృష్ణవేణి, మా జీవితాన్ని నిలబెట్టావు. అలాంటి నీ జీవితం గురించి మేము ఆలోచించకూడదా? మంచి చెడుల గురించి తెలుసుకోకూడదా? ఎందుకమ్మా ఎందుకమ్మా దాస్తావు? అసలు అసలు ఏం జరిగిందో చెప్పమ్మా. చూడమ్మా, నువ్వు సంతకం పెట్టవని నా నమ్మకం. ఎందుకంటే వంశీ మీద నీకెంత ప్రేమ ఉందో నాకంటే ఇంకెవరికి బాగా తెలుసమ్మా.
అమ్మా కృష్ణవేణి, భార్యాభర్తలు విడిపోవడం అంటే రెండు మనసులు చచ్చిపోవడం అమ్మా, తెలుసా? భార్యాభర్తలు విడిపోవడం అంటే పచ్చని పందిరి నిలువున కాలిపోయి మసైపోవడం అమ్మా. భార్యాభర్తలు విడిపోతున్నారంటే రెండు పచ్చని చెట్లు కూకటి వేళతో సహా ఎండిపోవడం తల్లి. ఈ విడాకుల వ్యవహారంలో ఏం జరిగిందో, నీ మనసుకి ఏం కష్టం వచ్చి సంతకాలు పెట్టావో నాకు నాకు చెప్పు తల్లి. మామయ్య ప్లీజ్, మీరు కూడా నన్ను ఏడిపిస్తారా? అయ్యో లేదమ్మా, లేదు. అలా అయితే మీరు ఇంకా ఫోన్ పెట్టేయండి. అలాగే అలాగే తల్లి. కానీ కానీ ఒక్క విషయం నిజం చెప్పు. ఏంటి మామయ్య అది? నువ్వు 25 లక్షలు ఎక్కడి నుంచి తెచ్చావమ్మా? అది స్నిగ్ధ గారు ఇచ్చారు మామయ్య. స్నిగ్ధ గారిచ్చారా? అవును మామయ్య. సరేనమ్మా, రేపు నేను మీ ఇంటికి వస్తాను, నీతో మాట్లాడతాను. అలాగే మామయ్య. ఆఫీస్ అయ్యాక సాయంత్రం రండి. స్నిగ్ధ గారు డబ్బులు ఇచ్చారా? మరి వంశీని పెళ్లి చేసుకునేది స్నిగ్ధే కదా? ఏంటిది అర్థం కాకుండా ఉంది. రేపు ఖచ్చితంగా కృష్ణవేణిని కలిసి అన్ని విషయాలు మాట్లాడతాను. లేదు డాడీ, నా డెసిషన్ ఎప్పుడు రాంగ్ అవ్వదు. ఆఫ్ కోర్స్ యు ఆర్ మై డాటర్. వంశీ గారి ఫ్యామిలీ డీటెయిల్స్ అన్ని మీకు పంపించాను. ఆ జమీందార్ ఫ్యామిలీ గురించి మీకన్నీ ముందే తెలుసన్నారు కదా డాడీ. అవునమ్మా. సో రత్నప్రభ ఆంటీ నిశ్చితార్థం సడన్ గా ప్లాన్ చేశారు. మీరేం చేస్తారో నాకు తెలీదు. ఎల్లుండి కల్లా మీరు విజయవాడలో ఉండాలి. ఓకేరా. థ్యాంక్స్ డాడీ. నా కూతురు నిశ్చితార్థానికి నేను అందరినీ పిలవాలి కానీ నా కూతురు నన్ను గెస్ట్ గా పిలుస్తుంది. వండర్ కదూ డాడీ. ఓకేనన్నా, ఈ బిజినెస్ వ్యవహారాలన్నీ చక్కబెట్టుకుని నిశ్చితార్థం టైంకి రీచ్ అవుతాను. అలాగే డాడ్. టేక్ కేర్. బాయ్ నాన్న. బాయ్ డాడ్. నిశ్చితార్థం నీకు వంశీకి కాదు, నాకు. మే ఐ కమ్ ఇన్ మేడం? కృష్ణవేణి, కమ్ ఇన్, కమ్ ఇన్. నేను నీకోసమే వెయిట్ చేస్తున్నాను. నాకు వంశీకి ఎల్లుండే నిశ్చితార్థం కృష్ణవేణి. తను పర్సనల్ గా చాలా డిస్టర్బ్ అయ్యాడు. బట్ నేను ఆ డిస్టర్బెన్స్ ని పోగొట్టి వంశీ గారి లైఫ్ ని కలర్ఫుల్ చేస్తానని నాకు నమ్మకం ఉంది కృష్ణవేణి. వంశీ గారే స్వయంగా 2 రోజుల్లో నిశ్చితార్థం, వారం రోజుల్లో పెళ్ళైపోవాలని అన్నారు. సో హడావిడిగా ఎల్లుండే నిశ్చితార్థం ఫిక్స్ చేశారు కృష్ణవేణి. నీకంటే వంశీకి స్నిగ్ధ 1000 రెట్లు బెటర్ హాఫ్ అవుతుంది. వంశీ గారు ఇంత త్వరగా డిస్టర్బెన్స్ నుంచి రికవరీ అయి
పెళ్లికి రెడీ అంటారని నేను ఊహించలేదు కృష్ణవేణి. నిజంగా ఆ జమీందార్ ఫ్యామిలీలోకి కోడలుగా వెళ్లడం నా లక్. వంశీ గారికి దూరమైన ఆ అమ్మాయి ఎవరో తెలీదు కాని షీఈ్ అన్లక్కీ ఉమెన్. తనెవరో తెలుసుకోవాలని వంశీ గారిని అడిగినా చెప్పలేదు. నాకు ఇంట్రెస్ట్ లేదు. ఎందుకంటే గతం గురించి, గతం తాలూకు వ్యక్తుల గాయాల గురించి నేను అస్సలు ఇంట్రెస్ట్ చూపించను. ఇట్స్ మై నేచర్. ఓకే కృష్ణవేణి, మరి నిశ్చితార్థానికి మనం షాపింగ్కి వెళ్ళాలి. అవును, ఇప్పుడు వంశీ గారిని కూడా రమ్మన్నాను. నువ్వు నేను వంశీ గారు వెళ్లి నిశ్చితార్థం డ్రెస్ ఫైనల్ చేద్దాం, ఓకేనా? మేడం, నేనెందుకు? మీరు వెళ్ళండి. నోను, నువ్వు రాకపోతే నాకు సాటిస్ఫాక్షన్ ఉండదు. అసలు నిశ్చితార్థం నుంచి పెళ్లి వరకు అన్నీ నువ్వే ఫైనల్ చేయాలి కృష్ణవేణి. అఫ్ కోర్స్, నా లవ్ గురువి నువ్వు. ఇవన్నీ చేయాల్సింది నువ్వే కదా కృష్ణవేణి. సో నువ్వు రెడీగా ఉండు. వంశీ గారు రాగానే నేను కాల్ చేస్తాను. ముగ్గురం కలిసి షాపింగ్కి వెళ్దాం. ఐఎమ్ సారీ. ఎప్పటికీ తన గుంపుల వింటులు, ఎవ్వరికీ తన గుట్టులు చెప్పదు. ఎందుకు ఇలా ఎదురైనది పొడుపు కథ? తప్పుకునేందుకు దారిని ఇవ్వదు, తప్పు అనేందుకు కారణం ఉండదు. చిక్కులలో పడడం తనకి
వంశీ గారు వంశీ గారు వంశీ గారు మీరు లేకపోతే నేను చచ్చిపోతాను. ఐ లవ్ యూ వంశీ గారు. I love you. థ్యాంక్ యూ వంశీ గారు. నీకై నేను నాకై నువ్వు ఉంటే చాలు కదా. ఎక్స్క్యూజ్ మీ సార్. కృష్ణవేణి గారి క్యాబిన్ ఎక్కడ? సార్ రైట్ సైడ్ సెకండ్ బ్లాక్ సార్. ఆఫీస్లో ఉన్నారా? సారీ సార్, ఇందాకే క్యాంటీన్కి వెళ్ళారు సార్. ఆఫీస్లో లేరు సార్. క్యాంటీన్ ఎక్కడ? ఇట్ సైడే సార్. ఓకే, థ్యాంక్ యూ. ఓకే సార్. వంశీ గారే స్వయంగా 2 రోజుల్లో నిశ్చితార్థం, వారం రోజుల్లో పెళ్ళైపోవాలని అన్నారు.
ఆగండి వదినా. నేను మీతో మాట్లాడాలి వదినా. నాకు ఆఫీస్లో చాలా వర్క్ ఉంది అరవింద్. అయితే ఆఫీస్లోనే మాట్లాడుకుందాం. ఏమైంది వదినా మీకు? విడాకుల మీద సంతకం ఎందుకు పెట్టారు? అన్నయ్య మీకోసం మీతో మాట్లాడాలని ఎంతో తపన పడ్డాడు. గతమంతా గుర్తుకొచ్చింది. మీ వదిన్ని ఇంటికి తీసుకొస్తానని నాతో చెప్పి ఎంతో ఆరాటపడ్డాడు. ఈలోపే మీరు విడాకుల మీద సంతకాలు పెట్టారు. అసలు అన్నయ్య మీ గతమంతా గుర్తు తెచ్చుకుని మిమ్మల్ని అర్థం చేసుకునే టైంకి మీరిలా సంతకం పెట్టి అన్నయ్య మనసుని చంపేస్తారా వదినా? ఏం వదినా, మా ఇంట్లో దీపం పెట్టి మా ఇంటి కోడలిగా ఉండడం మీకిష్టం లేదా? మా వదిన కృష్ణవేణి అన్నయ్యలను ఎవ్వరూ విడదీయలేరని ఇప్పుడే స్నిగ్ధ గారితో చెప్పేస్తాను.